ఆల్వేస్ ఆన్. సో ఆల్వేస్ ఆన్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూసాం. ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజర్లోకి వెళ్ళి ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ని ఆ ఫీచర్ని ఎనేబుల్ చేస్తాము. తర్వాత మనము SSMSలోకి వెళ్ళి సో గో టు ఆల్వేస్ ఆన్ హై అవైలబిలిటీ గ్రూప్స్, రైట్ క్లిక్, న్యూ విజెట్ని ఫాలో అవుతాం. సో దీన్ని ఫాలో అయితే మనకు ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఫైన్. సో ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్వేస్ ఆన్, లిజనర్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, మల్టీ సబ్నెట్ కి ఆల్వేస్ అని ఎలా కాన్ఫిగర్ చేయాలి, మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటే ఎలా ఉంటుంది, రీడ్ ఓన్లీ రూటింగ్ ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఆల్వేస్ ఆన్ లో బేసిక్ గా ఇప్పుడు లాక్ షిప్పింగ్ లో అయితే మల్టిపుల్ కాపీస్ పెట్టుకోవచ్చు మనం, సెకండరీ కాపీస్. మిర్రరింగ్ లో అయితే ఓన్లీ 1 మిర్రర్ కాపీ. సో మిర్రరింగ్ కి ఎక్స్టెండ్ గా వచ్చినటువంటి ఆల్వేస్ ఆన్ లో మాత్రం 1 ప్రైమరీ రెప్లికా ఉంటుంది, 4 సింక్రోనస్ సెకండరీ రెప్లికా ఉండొచ్చు, 4 అసింక్రోనస్ రెప్లికాస్ ఉండొచ్చు. ఫోర్ సింక్రోనస్ రెప్లికాస్, 4 అసింక్రోనస్ రెప్లికాస్. ఓకే, టోటల్ ఎన్ని రెప్లికాస్? 9 సార్. టోటల్ 9 రెప్లికాస్. సో రెప్లికా అంటే ఏంటి? కంప్యూటర్ సార్. ఇక్కడ ఆల్మోస్ట్ రెప్లికా అంటే కంప్యూటర్ లాగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఓకే, లెట్ మీ ఓపెన్ ఎక్సెల్. లాక్ షిప్పింగ్, మిర్రరింగ్, ఆల్వేస్ ఆన్. సో లాక్ షిప్పింగ్ లో ప్రైమరీని ఏమంటాం? ప్రైమరీ సర్వర్. మిర్రరింగ్ లో ప్రిన్సిపల్ సర్వర్. ఆల్వేస్ ఆన్ లో ప్రైమరీ రెప్లికా. అలాగే లాక్ షిప్పింగ్ లో సెకండరీ సర్వర్ ఏమంటాం? సో లాక్ షిప్పింగ్ లో సెకండరీ సర్వర్స్ ఎన్ని ఉంటాయి? ఇఫ్ యూ వాంట్ అన్లిమిటెడ్, ఎన్నైనా చేసుకోవచ్చు. మిర్రరింగ్ లో 1 మిర్రర్ సర్వర్. ఆల్వేస్ ఆన్ లో how many secondary replicas you can configure? How many secondary replicas you can configure? 9 secondary replicas. 1 primary, 8 secondary replicas. సో లాక్ షిప్పింగ్ లో ఓకే, compulsory interview question. What is the difference between lock shipping, mirroring and always on? సో లాక్ షిప్పింగ్ అనేది జస్ట్ మినిట్, డేటాబేస్ లెవెల్ హై అవైలబిలిటీ. మిర్రరింగ్ అనేది డేటాబేస్ కాన్ఫిగర్ చేస్తామా, సర్వర్ కాన్ఫిగర్ చేస్తామా? సో మిర్రరింగ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం డేటాబేస్ కాన్ఫిగర్ చేస్తామా, ఎంటైర్ సర్వర్ కాన్ఫిగర్ చేస్తాం? హౌ టు కాన్ఫిగర్ మిర్రరింగ్? డేటాబేస్ ఉంది, మిర్రరింగ్ కాన్ఫిగర్ చేయాలి. ఎలా స్టార్ట్ చేస్తాం? దీనికే ఉంది. రైట్ క్లిక్, టాస్క్,
మిర్రర్. ఇంతేనా అంకిరెడ్డి? ఎస్ సార్, అంతే సార్. సో ఇది డేటాబేస్ లెవెల్ చేస్తున్నామా, ఇన్స్టాన్స్ లెవెల్ చేస్తున్నామా? డేటాబేస్ సార్. డేటాబేస్. సో మిర్రరింగ్ కానీ లాక్ షిప్పింగ్ కానీ డేటాబేస్ లెవెల్ హై అవైలబిలిటీ. ఆల్వేస్ అని ఎలా కాన్ఫిగర్ చేస్తున్నాం? డేటాబేస్ కాన్ఫిగర్ చేస్తున్నామా, ఇన్స్టెన్స్ గ్రూప్ కి కాన్ఫిగర్ చేస్తున్నాం? నాట్ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అంటే ఇది గ్రూప్ లెవెల్ అవైలబిలిటీ. Yes, yes. గ్రూప్ లెవెల్ ఒక గ్రూప్ Yes. క్రియేట్ చేస్తున్నాం, ఆ గ్రూప్ లో మల్టిపుల్ డేటాబేస్లు పెట్టుకుంటున్నాం. అన్ని పెట్టాలని రూల్ ఏం లేదు, మనకు నచ్చినవి పెట్టుకుంటున్నాం. సో ఇది ఇంపార్టెంట్ ఏంటంటే గ్రూప్ లెవెల్ హై అవైలబిలిటీ. సో దీన్ని డిజాస్టర్ రికవరీకి వాడుకోవచ్చా లాక్ షిప్పింగ్ ని? ఎస్. మిర్రరింగ్ ని డిజాస్టర్ రికవరీ వాడుకోవచ్చా? ఎస్. Yes. ఎందుకంటే సెకండరీ రెప్లికాని మనం టచ్ చేయలేం. ఆల్వేస్ అని వాడుకోవచ్చా? ఎస్. Yes. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూలో ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. లాక్ షిప్పింగ్ మిర్రరింగ్ హై అవైలబిలిటీ ఎలా అవుతాయి? లాక్ షిప్పింగ్ లో సెకండరీ రెప్లికాని రీడ్ చేయొచ్చా? కెన్ వి రీడ్ సెకండరీ రెప్లికా, సెకండరీ సర్వర్? ఎస్ సార్, వి రీడ్ సర్వర్. Yes, but in standby mode. Can we read mirror copy of database? ఎస్ సార్. Yes, but in database snapshot. Database snapshot లేకపోతే రీడ్ చేయలేం, మిర్రర్ కాపీని టచ్ చేయలేం. ఆల్వేస్ ఆన్? ఎస్, we can. సో హై అవైలబిలిటీ అంటే ఏంటంటే మెయిన్ సర్వర్, మెయిన్ డేటాబేస్, కాపీ డేటాబేస్. సో ఇది డౌన్ అవుతూనే దీన్ని అప్ చేయాలి. సో ఇక్కడ డౌన్ అయితేనే అప్ చేయడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ 10 to 15 minutes టైం పడుతుంది. సో ఇది ఎలా హై అవైలబిలిటీ అవుతుంది అంటారు. సో యూ కెన్ కన్సిడర్ దిస్ హై అవైలబిలిటీ అంటే దెర్ ఈస్ ఎ 10 to 15 minutes డిలే, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ లాక్ షిప్పింగ్ యాజ్ అ హై అవైలబిలిటీ. మిర్రరింగ్ హై అవైలబిలిటీగా ఎలా వాడచ్చు అంటారు. అఫ్ కోర్స్ యూ కెనాట్ రీడ్ సెకండరీ రెప్లికా డైరెక్ట్లీ, ఓకే, బట్ వెన్ ఎవర్ primary copy, mirror, principal copy down, automatically it will up secondary mirror copy. So we can use it as a high availability. So high availability, దీన్ని డేటాబేస్ లెవెల్ గ్రూప్ లెవెల్ ఉంటుంది. టిఆర్ కాపీ ఎస్. సో ఇవి గుర్తుపెట్టుకోండి కంపారిజన్. సో ఎందుకు ఆల్వేస్ అని రావాల్సి వచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ షిప్పింగ్ నుంచి మిర్రరింగ్ ఎందుకు కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? Can anybody tell what is the reason? Okay, so Excel లో షార్ట్ కట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని హారిజెంటల్ గా ఉన్న లైన్స్ వర్టికల్ గా రావాలంటే కాపీ చేసి పేస్ట్ స్పెషల్ టీ అని ఉంటుంది. టీ కాదు, జస్ట్ ఎ మినిట్. సో ట్రాన్స్పోజ్ ఈ అని ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు ఇంతవరకు, సారీ ఇది కాపీ అవ్వలేదు, హారిజెంటల్ గా ఉన్న లైన్స్ అన్ని వర్టికల్ గా వచ్చేస్తాయి. జస్ట్ ఎస్, ట్రాన్స్పోజ్ అంటారు. ఓకే, స్టాండ్ బై కంప్యూటర్, హౌ మెనీ కాపీస్ HJTR? ఫైన్. సో ఇవన్నీ క్యారెక్టర్స్.
ఇంకో క్యారెక్టర్ ఏం వాడచ్చు ఇక్కడ? వాట్ ఈస్ ద డిఫరెన్స్? బ్యాకప్స్. లాక్ షిప్పింగ్ లో సెకండరీ రెప్లికా తీసుకోగలుగుతామా? ఓన్లీ ప్రైమరీ రెప్లికా, ప్రైమరీ సర్వర్, ఓన్లీ ప్రిన్సిపల్ సర్వర్. In always on, you can take backup to and take on secondary replica. ఇందులో మోడ్స్ ఎన్ని ఉన్నాయి? ఆపరేటింగ్ మోడ్స్. లాక్ షిప్పింగ్ లో ఏమున్నాయి? నో రికవరీ మోడ్, స్టాండ్ బై. స్టాండ్ బై. మిర్రర్ లో ఆపరేటింగ్ మోడ్స్ సింక్రోనస్, సింక్రోనస్, అసింక్రోనస్. సో ఇంటర్వ్యూలో మాత్రం దీనికంటే త్రీ ఆప్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 3 చెప్పినప్పుడు సింక్రోనస్ విత్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్, సింక్రోనస్ వితౌట్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్, అసింక్రోనస్ మోడ్ అని చెప్పాలి. ఇక్కడ ఆపరేటింగ్ మోడ్స్ ఏంటి? సింక్రోనస్, అసింక్రోనస్. ఎందుకంటే ఇది మిర్రరింగ్ కి ఎక్స్టెన్షన్. ఫైన్. సో ఇక్కడ మానిటరింగ్ ఎలా జరుగుతుంది? ఇక్కడ మానిటర్ సర్వర్ ఉంటుంది, ఇక్కడ విట్నెస్ ఉంటుంది, ఇక్కడ ఫోరం ఉంటుంది. ఫోరంనే విట్నెస్ కూడా అంటారు. ప్రస్తుతానికి ఇవి చాలు. లెట్ స్టార్ట్ విత్ ఆల్వేస్ ఆన్. సో ఆల్వేస్ ఆన్ లో కాన్ఫిగర్ చేసేటప్పుడు ఓకే, లెట్ మీ కాన్ఫిగర్ అనదర్ అవైలబిలిటీ గ్రూప్. సో దీన్ని బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకోకపోతే మనం కాన్ఫిగర్ చేయలేం కాబట్టి లెట్ మీ టేక్ బ్యాకప్. బ్యాకప్ డేటాబేస్ db6 to disk equal to db6.bak. ఎగ్జిక్యూట్. డన్, కంప్లీటెడ్. సో ఆల్వేస్ అని ఎలా కన్ఫిగర్ చేస్తాం? అవైలబిలిటీ గ్రూప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, విజెట్ కొట్టండి. సో గ్రూప్ విజెట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ నేమ్ AG3. సో డేటాబేస్ లెవెల్ హెల్త్ డిటెక్షన్ అనేది ఏంటంటే ఆటోమేటిక్ పేజ్ రిపేర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఏదైనా ఇష్యూ వస్తే హెల్త్ చెక్ చేసుకొని ఆటోమేటిక్ గా పేజెస్ అనేది రికవర్ అవుతుంది. వి విల్ సీ ఇట్ లేటర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో db6 I am adding to the group. So what is secondary replica? 02. I want both synchronous commit. Secondary readable, yes. Click on next. So join only automatic seeding. I am choosing automatic seeding. Click on next. Finish. సో ఇక్కడ ఆటోమేటిక్ సీడింగ్ ఆప్షన్ మనం చూజ్ చేసుకున్నాం. ఈ ఆటోమేటిక్ సీడింగ్ ఆప్షన్ ని ఎప్పుడు చూజ్ చేసుకోవాలి? క్లోజ్ చేయండి. సో లెట్ మీ క్రియేట్ వన్ మోర్ డేటాబేస్. జస్ట్ a minute. ఓకే, సో ఇంకొక ఆల్వేస్ అని క్రియేట్ చేస్తున్న గ్రూప్. లెట్ మీ క్రియేట్ అనదర్ గ్రూప్. సో ఎలా క్రియేట్ చేయాలి? విజెట్ తీసుకోవాలి,
Click on next. So availability group name AG4. Click on next. సో ఈ డేటాబేస్ ని యాడ్ చేస్తున్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, రెప్లికాస్ ని ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో రెప్లికాలో ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఎన్ని వరకు ఉన్నాయి? హౌ మెనీ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్స్ యూ కెన్ టేక్? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఇట్ విల్ సపోర్ట్? Up to 5, sir. Up to 5. సో ఈ అప్ టు 5 ఎలా వచ్చింది చూడండి. 1 ప్రైమరీ రెప్లికా, 4 సింక్రోనస్ సెకండరీ రెప్లికాస్. సో ఒకవేళ ఇక్కడి నుంచి ఫెయిల్ ఓవర్ అయితే చూడండి, సో యూ హ్యావ్ 5 కంప్యూటర్స్. సింక్రోనస్ రెప్లికాలో మాత్రమే ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఉంటుంది. మీకు తెలుసది, మిర్రరింగ్ లో కూడా చూసారు. సో ఇక్కడ ఏంటి సింక్రోనస్, హౌ మెనీ 1 2 3 4. ఇక్కడ నుంచి ఫెయిల్ ఓవర్ అయింది అనుకోండి, ఇక్కడికి వస్తుంది. ఒకసారి ఫెయిల్ ఓవర్ అయింది, ఇక్కడ నుంచి ఫెయిల్ ఓవర్ అయితే మళ్ళీ ఇక్కడికి వస్తుంది సెకండ్ టైం. ఇక్కడ నుంచి ఫెయిల్ ఓవర్ అయితే థర్డ్ టైం, ఇక్కడ నుంచి ఫెయిల్ ఓవర్ అయితే ఫోర్త్ టైం, ఇక్కడ నుంచి కూడా ఫెయిల్ ఓవర్ అయ్యేదానికి స్కోప్ ఉంది ఫిఫ్త్ టైం. టోటల్ 5 టైమ్స్ మీకు ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ వస్తుంది సింక్రోనస్ కాపీ ఉన్న ప్రతి చోటు. ఇది సింక్రోనస్సే, ఈ 4 కూడా సింక్రోనస్. అసింక్రోనస్ కాపీలో ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఉండదు. మిర్రరింగ్ లో కూడా చూసాం. అసింక్రోనస్ కాపీలో మనం ఏం చేస్తాం? ఫోర్స్ ఫెయిల్ ఓవర్ చేస్తాం. విట్నెస్ లేనప్పుడు ఫోర్స్ ఫెయిల్ ఓవరే కదా మనం చేసేది మిర్రరింగ్ లో. సో అసింక్రోనస్ లో మనకి ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఉండదు. మీరు ఎప్పుడైతే ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ చూజ్ చేసుకుంటారో ఇమ్మీడియట్ గా అసింక్రోనస్ నుంచి సింక్రోనస్ కి వచ్చేస్తుంది. యాడ్ రెప్లికా, సెకండ్ రెప్లికా, చూడండి నేను ఇది క్లిక్ చేస్తూనే ఇది సింక్రోనస్ కి వచ్చేస్తుంది. రీడబుల్ సెకండరీ, మీకు సెకండరీ రీడబుల్ కావాలా వద్దా? సో నేనేం చేస్తానంటే ప్రైమరీ నో, సెకండరీ ఎస్ పెడతా. చూడండి ఏమవుతుంది. ఓకే, సో 2 ఎస్ పెడతా, చూడండి ఏమవుతుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ లెట్స్ కమ్ టు హియర్. ఇనిషియల్ డేటా సింక్రనైజేషన్ ఎలా చేస్తున్నాం? ఆటోమేటిక్ సీడింగ్ ఇంత ఈజీ ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని ఎందుకు ఇచ్చారు? ఆటోమేటిక్ సీడింగ్ నెక్స్ట్ కొడుతూనే ఆటోమేటిక్ గా సింక్రనైజ్ అయిపోతున్నాయా? అవుతున్నాయా? అవ్వట్లేదా? డేటాబేస్లన్నీ ఇక్కడి నుంచి ఇక్కడికి సింక్రనైజ్ అవుతున్నాయి. సో ఎలా సింక్రనైజ్ అవుతున్నాయి? ఇంత ఈజీగా ఉన్నప్పుడు మిగిలిన ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు? సో వాట్ ఈస్ ఆటోమేటిక్ సీడింగ్? SQL Server automatically creates database for every selected secondary replica. మీరు ఎన్ని రెప్లికాస్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ప్రైమరీ రెప్లికా నుంచి అన్ని రెప్లికాస్ కి డేటాబేస్ ని కాపీ చేస్తుందంట. ఆటోమేటిక్ సీడింగ్ రిక్వైర్స్ దట్ ద డేటా అండ్ లాగ్ ఫైల్ పాత్ ఆర్ సేమ్ ఆన్ SQL Server instances participating on availability group. మీకు ఎన్ని కంప్యూటర్లు ఉంటే అన్ని కంప్యూటర్లలో డేటా ఫైల్, లాగ్ ఫైల్, లొకేషన్ సేమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆటోమేటిక్ సీడింగ్ వర్క్ అవుతుంది. లొకేషన్ డిఫరెంట్ ఉంటే ఆటోమేటిక్ సీడింగ్ వర్క్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆటోమేటిక్ సీడింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ స్ట్రీమింగ్. ఇది బ్యాకప్ రిస్టోర్ మెథడ్ కాదు, ఇది స్ట్రీమింగ్ సర్వీస్ వాడుతుంది. సో ఈ స్ట్రీమింగ్ ఈజ్ డిపెండెడ్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్. ఓకే, సో ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి మీకు స్ట్రీమింగ్ జరుగుతుంది. ఆటోమేటిక్ సీడింగ్ వచ్చేసి, సో ఫస్ట్ కండిషన్ ఆఫ్ ఆటోమేటిక్ సీడింగ్ అన్ని పాత్లు సేమ్ ఉండాలి. ఇట్ యూజెస్ ఎ లాగ్ స్ట్రీమ్ టు ట్రాన్స్పోర్ట్ టు సెండ్ ఆల్ బ్యాకప్స్ యూజింగ్ VDI టెక్నాలజీ. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎంత ఫాస్ట్ గా ఆటోమేటిక్ సీడింగ్ జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్ ఫ్రమ్ హియర్. మన డేటాబేస్ సైజు 1000 GB అనుకుందాం, లేకపోతే 5000 GB, 5 petabytes అనుకుందాం, 5 TB టెరాబైట్స్. సో డేటాబేస్ సైజ్ 5 TB. 5 TB డేటాబేస్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో మీ అందరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా ఇంట్లో? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్? మొబైల్ డేటా కాదు, వైఫై రూటర్.
How many of you have internet connection, Wi-Fi connection? sir. Okay, Mahesh, what is the internet speed in your computer? I mean, your router? Pavani, speed చెప్పండి, Wi-Fi speed మీరు వాడేది. What is the Wi-Fi speed? Internet speed? 100 Mbps. 100 Mbps. సో నేను రాస్తాను చూడండి, 100 Mbps 100 మీ ఇంట్లో వాడే ఇంటర్నెట్ స్పీడ్ ఇదా చెప్పండి. ఈ రెండిట్లో ఏది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? ఇంటర్నెట్ Small MB. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్? స్మాల్ బి అని మీకు ఎలా తెలుసు? వాళ్ళు చూపించేటప్పుడు లీఫ్లెట్ లో ఏమైనా చూసారా? ఎక్కడైనా చదివారా? ఎవరైనా చెప్పారా? బేసికల్లీ వాళ్ళు అదే ఇస్తారు. సో లీఫ్లెట్ లో స్మాల్ బి అని చూపిస్తారు, అవునా? వాట్ ఈస్ ద Yes. డిఫరెన్స్ బిట్వీన్ ఎంబీపీఎస్, క్యాపిటల్ బీపీఎస్, స్మాల్ బీపీఎస్? సి, సో జనరల్ గా మీరు ఇలా చూస్తారు, ఇది చూపిస్తారు మీకు. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మెగా బైట్స్ పర్ సెకండ్, ఇది మెగా బిట్స్ పర్ సెకండ్. సో ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళు చేసే మోసం కూడా చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 100 Mbps చెప్పారు. ఒక బైట్ అంటే ఏంటి? 1 byte ఈక్వల్ టు వాట్? 8 హౌ bits. మెనీ? 8 bits, sir. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది 1 bit ఈక్వల్ టు 8 bits ఈక్వల్ టు 1 byte. సో 100 Mbps అంటే మనకి పర్ సెకండ్ 100 మెగాబైట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అవునా? ఈ లెక్క ప్రకారం సో 60 seconds కి ఎంత అవ్వాలి? ఫర్ 1 minute అంటే 60 seconds, 60 into 100 దట్ ఈక్వల్ టు 6000 bytes. దట్ డివైడెడ్ బై 1024 వేస్తే 5 GB పర్ మినిట్. అర్థమవుతుందా నేను చెప్పేది? 1 minute కి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో 1 second కి పర్ 1 second యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ 100 MB ఆఫ్ డేటా, మెగాబైట్స్. సో ఇక్కడ 1 minute అంటే ఏంటి? 60 seconds. 60 seconds కి 100 into 60, అవునా? సో 1 second కి 100 MB అంటే 60 seconds కి 100 into 60. 100 into 60 వాల్యూ ఎంత? 6000 డివైడెడ్ బై 1024 వేస్తే జీబీస్ లో వస్తుంది. ఇది ఎంబీ నుంచి జీబీకి కన్వర్ట్ చేశాం. సో 5.8 GB పర్ 1 second. 1 hour కి అంటే ఎంత? 60 minutes. సో 1 minute కి ఎంత? 60 minutes కి ఎంత? సో దిస్ వన్ డివైడెడ్ బై ఇంటూ 60. సో టోటల్ 350 GB. ఎక్కడో చిన్న మిస్కాలిక్యులేషన్, జస్ట్ అ మినిట్. సో 100 MB 1 second కి 100 MB, 60 seconds కి ఇది 5. సో 1 minute ఇది 1 minute కి 5.8 GB, 60 minutes కి ఎంత? కరెక్టే. సో 350 GB. సో 100 Mbps ఇంటర్నెట్ కనెక్షన్ తో 5 TB డేటాబేస్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో 1 hour కి, సో క్రాస్ మల్టిప్లికేషన్స్ తెలుసా మీకు? 1 hour కి 350 GB. ఓకే, సో GB. ఓకే, 5 TB అంటే ఎంత? 5 into 1024. సో 5012 GB ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. సో లెట్ మీ షో యూ. 16 hours.
సో క్రాస్ మల్టిప్లికేషన్ కింద సో దిస్ వన్ కమ్స్ హియర్. సో ఇది ఎక్స్ అనుకుంటే ఈ వాల్యూని సో ఎక్స్ ఈక్వల్ టు ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఇలా పెడతాం. కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, దీన్ని రివర్స్ లో పెడదాం. 351 GB కావాలంటే 1 అవర్ పడుతుంది. ఫైవ్ 5120 GB కావాలంటే హౌ మెనీ అవర్స్? ఎక్స్ అవర్స్. ఎక్స్ అనుకో. 10 hours. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ 5120 పైకి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5120 ఇంటూ 1. ఓకే, ఇది కిందికి రావాలి. దీన్ని ఇలా చూపిద్దాం. సో 5120 జరిగింది కదా, ఇంటూ 1 డివైడెడ్ బై ఈ 351 కిందికి వస్తుంది క్యాలిక్యులేషన్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. సో ఫైనల్ గా ఎన్ని అవర్స్ పడుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 14 అవర్స్. సో 5 TB డేటాబేస్ ని మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే 100 MBPS కనెక్షన్ తో 14 అవర్స్ పడుతుంది. 100 MBPS. బట్ యు ఆర్ నాట్ గెటింగ్ 100 MBPS. యు ఆర్ గెట్టింగ్ 100 మెగాబిట్స్ పర్ సెకండ్. అంటే అర్థం ఏంటి? 100 మెగాబైట్స్ నుంచి బిట్స్ కి ఎలా కన్వర్ట్ చేయాలి? 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్. అంటే 100 డివైడెడ్ బై 8. దిస్ ఈజ్ యువర్ యాక్చువల్ స్పీడ్. సో దిస్ ఈజ్ యువర్ MBPS. సో మీరు సెకండ్ కి 12 మెగాబైట్స్ ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. డౌన్లోడింగ్ స్పీడ్ అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ దీని ప్రకారం 1 సెకండ్ కి 12.5 MB మెగాబైట్స్. సో 60 సెకండ్స్ కి 1 సెకండ్ కి ఎంత అంటే 60 సెకండ్స్ కి ఎంత ఇంటూ 60 750 MB. ఓకే, 60 సెకండ్స్ కాకుండా 1 అవర్ అంటే 60 మినిట్స్ కి చూద్దాం. 60 మినిట్స్ అంటే 750 ఇంటూ 60 డివైడెడ్ బై 1024. సో 43 GB పర్ అవర్. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 43 GB ట్రాన్స్ఫర్ చేయాలంటే 1 అవర్ పడుతుంది. 5120 GB ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది పైకి వెళ్తుంది. 5120 ఇంటూ 1 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 43. సో 109 అవర్స్ అంటే ఎన్ని రోజులు పడుతుంది? డివైడెడ్ బై 24 డేస్. 24 వేస్తే డేస్ వస్తుంది. సో 5 డేస్ పడుతుంది. 5 TB డేటాబేస్ ని ఆటోమేటిక్ సీడింగ్ చేయొచ్చా మనము ఈ ఇంటర్నెట్ కనెక్షన్ తో? ఇస్ ఇట్ పాసిబుల్? 5 డేస్ మీరు డేటాబేస్ ని టచ్ చేయకుండా దాన్ని స్ట్రీమింగ్ చేస్తూ వదిలేయగలుగుతారా? No, sir. So that is why automatic seeding is not possible for large databases. Small database ఉన్నాయనుకోండి 100 GB, 200 GB, up to 500 GB, it is okay, fine. లార్జ్ డేటాబేస్ టీబీలో ఉన్న డేటాబేస్లని మనం ఆటోమేటిక్ సీడింగ్ చేయలేం. సో మా ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసి 400 MBPS. సో అందరికి స్మాల్ బీనే ఉంటుంది. దీని ప్రకారం 5 TB డేటాబేస్ ఎంత టైం పడుతుందో చూద్దామా? ఓకే, సో క్యాలిక్యులేట్ చేయండి. 400 MBPS అంటే అర్థం ఏంటి? 400 డివైడెడ్ బై 8. ఇది యాక్చువల్ 50 MBPS. సో 1 సెకండ్ కి 50. 60 సెకండ్స్ కి ఎంత? 60 ఇంటూ 50. సో ఇదేంటి? 1 మినిట్ 60 సెకండ్స్ డివైడెడ్ బై 1024. దిస్ వన్ ఈజ్ ఇన్ GB. సో 1 మినిట్ కి 3 GB. 60 మినిట్స్ కి అంటే 1 అవర్ కి
2.9 into 60 GB, 175 GB. సో అగైన్ క్యాలిక్యులేట్ 175 GB ట్రాన్స్ఫర్ చేయాలంటే 1 అవర్ పడుతుంది. అలాగే 5120 జీబీని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 5120 into 1 divided by 175. So total 29 hours. So automatic seeding is not preferable. Anybody have any doubts? split So- యూజ్ చేస్తాం. సో 3-4 hours, 5 hours is fine. More than 5 hours బ్యాకప్ కి టైం తీసుకుంటుందంటే ఆటోమేటిక్ సీడింగ్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. సో దిస్ ఈస్ వై వీ డోంట్ ప్రిఫర్ ఆటోమేటిక్ సీడింగ్ ఫర్ లార్జ్ డేటాబేసెస్. సో ఇక్కడ మెన్షన్ చేసే చూడండి, 300 Mbps ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే 7.5 జీబీని ట్రాన్స్ఫర్ చేయడానికి 1 minute పడుతుంది. అలాగే 5 TB ట్రాన్స్ఫర్ చేయడానికి 11 hours పడుతుంది. సారీ, 1 Gbps కనెక్షన్. సారీ. సో దిస్ ఈస్ అబౌట్ 1 GB కనెక్షన్, 1 Gbps. సో 1 Gbps కనెక్షన్ ఉండేవాళ్ళు ఓకే, అఫ్ కోర్స్ ఇండియాలో అయితే ఓకే, కానీ ఈవెన్ యుఎస్ లో కూడా 1 Gbps ఈజ్ వెరీ కాస్ట్లీ. ఇప్పుడు వరల్డ్ లో చీపెస్ట్ డేటా ఎక్కడ ఇస్తున్నారంటే ఇండియాలోనే ఇస్తున్నారు. ఈవెన్ మీరు చెప్తే నమ్మరు, యుఎస్ లో నేను ఒక బ్యాంకింగ్ ఫర్మ్ లో వర్క్ చేశాను. సో వాళ్ళకి 900 బ్రాంచెస్ ఉన్నాయి యుఎస్ మొత్తం మీద. వాళ్ళ అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ 100 Mbps. అప్లోడ్ స్పీడ్ ఎంత తెలుసా? 30 to 50 Mbps. సో మా ఇంట్లో 400 Mbps కి ఒక్క 1 Mbps తగ్గినా కూడా ఇమ్మీడియట్ గా నేను కస్టమర్ కేర్ కాల్ చేస్తా, డౌన్లోడ్ కానీ అప్లోడ్ కానీ. సో ఇండియాలో సింగిల్ యూజర్ వాడే ఇంటర్నెట్ స్పీడ్ యుఎస్ లో ఒక కంపెనీ మెయింటైన్ చేయలేకపోతా ఉంది. సో వరల్డ్ వైడ్ డేటా చార్జెస్ చాలా కాస్ట్లీ, ఇండియాలోనే చీపర్. ఓకే, సో ఆటోమేటిక్ సీడింగ్ ని మనము ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి వాడతాము. సో లార్జ్ డేటాబేస్ కి మనం వాడలేము. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే గో ఫర్ ఫుల్ డేటాబేస్ అండ్ లాగ్ బ్యాకప్. ఫుల్ డేటాబేస్ బ్యాకప్, లాగ్ బ్యాకప్. సో ఇదేం చేస్తుంది? ఆటోమేటిక్ గా బ్యాకప్ తీసుకొని ఆటోమేటిక్ గా రిస్టోర్ చేస్తుంది. స్టార్ట్స్ డేటా సింక్రనైజేషన్ బై పర్ఫార్మింగ్ ఫుల్ డేటాబేస్ అండ్ లాగ్ బ్యాకప్స్ ఫర్ ఈచ్ సెలెక్టెడ్ డేటాబేస్. దీస్ డేటాబేస్ ఆర్ రీస్టోర్డ్ టు ఈచ్ సెకండరీ అండ్ జాయిన్డ్ టు ద అవైలబిలిటీ గ్రూప్. సో ఇది చూజ్ చేసుకుందాం ఇప్పుడు. సో దీన్ని ఎలా చేయాలి? కమ్ టు బ్యాక్, ప్రీవియస్, గో బ్యాక్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫుల్ డేటాబేస్ అండ్ లాగ్ బ్యాకప్. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ పాత్ అనేది మెన్షన్ చేయాలి. సో ఆ పాత్ లోకి ఇది బ్యాకప్స్ తీసుకొని రిస్టోర్ చేసుకుంటుంది. సో వాట్ ఈస్ ద పాత్? లెట్ మీ షేర్ ఏ పాత్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ పాత్ ఇచ్చి చూద్దాము, అది కుదర. ఓకే, లెట్ మీ డూ సెకండరీ పాత్. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం, కుదరకపోతే ఇంకో ట్రై చేద్దాం. సో గో టు ప్రైమరీ కంప్యూటర్, ప్రైమరీ రెప్లికా, దిస్ పీసీ, సి డ్రైవ్. ఒక పాత్ క్రియేట్ చేస్తున్నా, షేర్డ్ పాత్. మీకు తెలుసు మనం ఎక్కడ లాక్ షిప్పింగ్ లో చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ షేర్ అనుకోండి. బ్యాకప్ షేర్ కి ఏం చేయాలి? గో టు సెక్యూరిటీ షేరింగ్, షేర్, అడ్వాన్స్డ్ షేరింగ్ లోకి వెళ్దాం. అడ్వాన్స్డ్ షేరింగ్. ఓకే, గో టు బ్యాకప్ షేర్, ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ షేరింగ్. షేర్ దిస్ ఫోల్డర్ with permissions, everyone, allow full control, apply, click on OK, apply, OK. So security, edit, service account ki permission istunna, backups run chesedi service account kabatti. HKS SQL service identify cheyaledu, SQL SVC name change chesa. Now it will identify. క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ క్లోజ్. సో ఇది బ్యాకప్ షేర్ అనేది ఇప్పుడు షేర్డ్ పాత్. దీనికి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి షేర్డ్ పాత్ ని కాపీ చేసుకోండి, షేరింగ్,
This is the copy. Copy it. Go to always on availability group. సో ఇక్కడ నేను షేర్డ్ పాత్ ఇచ్చాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ పాత్లోకి ఫుల్ బ్యాకప్ తీసుకుంటుంది, డిఫరెన్షియల్ బ్యాకప్ లాగ్ బ్యాకప్ తీసుకుంటుంది, సెకండరీలోకి రీస్టోర్ చేస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్. లెట్స్ సీ దిస్. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏం చేస్తుంది, ఎండ్ పాయింట్స్ ని కాన్ఫిగర్ చేస్తుంది, సేమ్ యాజ్ మిర్రరింగ్. ఎండ్ పాయింట్స్ ని కాన్ఫిగర్ చేసింది, ఎండ్ పాయింట్స్ కి పర్మిషన్ ఇస్తుంది, ఎండ్ పాయింట్స్ ని కాన్ఫిగర్ చేస్తుంది. మిర్రరింగ్ బ్యాక్ ఎండ్ లో ఉండేది. ఓకే, సో చూడండి, ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. క్రియేటింగ్ ఫుల్ బ్యాకప్ ఆఫ్ DB7, రీస్టోరింగ్, ఇక్కడ బ్యాకప్ తీసుకుంది, ఇక్కడ రీస్టోర్ చేస్తుంది, ఇక్కడ బ్యాకప్ లాగ్ బ్యాకప్ తీసుకుంటుంది, ఇక్కడ రీస్టోర్ చేస్తుంది, తర్వాత జాయిన్ చేసింది. క్లోజ్ దిస్. నౌ గో అండ్ చెక్ AG. How many AG that was? AG4. Open this. Availability databases DB7. సో మనం ఏమేం మెథడ్ చూసాం, ఆటోమేటిక్ సీడింగ్ చూసాం, ఫుల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్, ఆటోమేటిక్ టేకింగ్, ఆటోమేటిక్ రీస్టోర్, అది కూడా చూసాం. లెట్స్ టేక్ అనదర్ డేటాబేస్ అండ్ we will check another method. So creating database DB8, taking backup DB8. సో ఇంకొక ఆల్వేస్ అన్ అవైలబిలిటీ గ్రూప్ విజెడ్ లోనే తీసుకుంటున్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నేమ్ వచ్చేసి AG5. క్లిక్ ఆన్ నెక్స్ట్, చూస్ దిస్ వన్, క్లిక్ ఆన్ నెక్స్ట్, దిస్ వన్, యాడ్ రెప్లికా. ఎన్ని రెప్లికాస్ అయినా ఫైనల్ గా ఎన్ని చేయొచ్చు, 8 రెప్లికాస్ మీరు చూజ్ చేసుకోవచ్చు, సింక్రోనస్, అసింక్రోనస్. సో రీడబుల్ నో పెడుతున్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఈ ఆప్షన్ అయిపోయింది, ఇనిషియల్ డేటా సింక్రనైజేషన్, ఈ ఆప్షన్ కూడా అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు జాయిన్ ఓన్లీ. జాయిన్ ఓన్లీ ఏం చేస్తుంది, మీరు ఆల్రెడీ స్టార్ట్స్ డేటా సింక్రనైజేషన్ వేర్ యూ హ్యావ్ ఆల్రెడీ రీస్టోర్డ్ డేటాబేస్. మీ అంతకు మీరే బ్యాకప్ తీసి రీస్టోర్, మిర్రరింగ్ లాగా, సేమ్ మిర్రరింగ్ లాగా మీరు బ్యాకప్ తీశారు కదా, ఇక్కడ DB8 తీసి, సారీ జస్ట్ మిస్ అయింది. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. DB8 అని తీసుకుంటున్నా బ్యాకప్. సో ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నా, డన్. లాగ్ బ్యాకప్ తీసుకుంటున్నా DB8 లోకి, డన్. సో ఫుల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్ ఇవి ఎక్కడికి వచ్చి ఉంటాయి, డిఫాల్ట్ లొకేషన్ కి వచ్చి ఉంటాయి. సో వాట్ ఈస్ డిఫాల్ట్ లొకేషన్, దిస్ PC C drive, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, ఇన్స్టాన్స్ నేమ్, MS SQL, బ్యాకప్ DB8. దీన్ని కాపీ చేసుకోండి. సో ఓపెన్ నెట్వర్క్ పాత్, సెకండరీ కంప్యూటర్ నెట్వర్క్ పాత్ ఎలా ఓపెన్ చేయాలి, కమాన్, యూ నీడ్ టు రెస్పాండ్. సో సెకండరీ కంప్యూటర్ నెట్వర్క్ పాత్ ఓపెన్ చేసి అక్కడ బ్యాకప్ ఫోల్డర్ లో ఇది వేస్తున్నా. ఓకే, డన్, కంప్లీటెడ్. నౌ గో టు రీస్టోర్ దిస్. సో connect to secondary computer. I'm restoring it from here. So DB8 ని రీస్టోర్ చేస్తున్నా, చూడండి. రీస్టోర్ డేటాబేస్, డివైస్, క్లిక్ ఆన్ హియర్, యాడ్. So DB8 is the database you need to restore. Click on OK. So files, relocate, options with no recovery. సో క్లిక్ ఆన్ ఓకే కొడితే రీస్టోర్ అయిపోతుంది, లేదా మీరు స్క్రిప్ట్ చూడాలనుకుంటే స్క్రిప్ట్ అవుట్ కొట్టండి. సో యూజ్ మాస్టర్ రీస్టోర్ డేటాబేస్, ఆ డేటాబేస్ లొకేషన్ ఇస్తున్నా. లెట్స్ సీ దిస్. సో నో రికవరీ మెన్షన్ చేస్తున్నారు. విత్ ఫైల్ ఈక్వల్ టు 1, విత్ ఫైల్ ఈక్వల్ టు 2. సారీ, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ బ్యాకప్ ని, లాగ్ బ్యాకప్ ని ఒకేసారి రీస్టోర్ చేస్తున్నాం. రీస్టోర్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఇది ఫైల్ పాత్ విత్ ఫైల్ 1. ఫైల్ 1 అంటే ఏంటి, బ్యాకప్ సెట్ 1.
ఫైల్ 2 వచ్చేసి సేమ్ డేటాబేస్ లోకే బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి ఇది లాగ్ బ్యాకప్. సో మీరు కావాలంటే రీస్టోర్ హెడర్ ఓన్లీ కొట్టండి, మీకు అర్థమవుతుంది. సో లెట్ మీ షో యూ వాట్ ఈస్ ఫైల్ 1, ఫైల్ 2 here. Restore header only from this equal to so db8.bak. ఇందులో 2 ఫైల్స్ ఉన్నాయి. సో ఫైల్ నెంబర్ 1 వచ్చేసి ఫుల్ బ్యాకప్, ఫైల్ నెంబర్ 2 వచ్చేసి లాగ్ బ్యాకప్. ఈ రెండింటిని ఒకేసారి రిస్టోర్ చేస్తున్నాం విత్ నో రికవరీ. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ విత్ నో రికవరీ రిస్టోర్ చేస్తున్నా. లెట్ మీ రిస్టోర్ ఇట్. డన్. సో ఎక్కడ చేశాను నేను ఇది రిస్టోరేషన్? ప్రైమరీ రెప్లికాలన్నా సెకండరీ రెప్లికాలన్నా? సెకండరీ రెప్లికాస్ ఓకే. సో విత్ నో రికవరీ విత్ రికవరీనా? విత్ నో రికవరీ సార్. సో ఇది రిస్టోరింగ్ స్టేట్ లో ఉందా లేదా చెక్ చేద్దామా? ఏ స్టేట్ లో ఉంది? రిస్టోరింగ్ స్టేట్. ఓకే, నౌ ఓపెన్ దిస్ డైలాగ్ బాక్స్. సో నేను ఆటోమేటిక్ సీడింగ్ చూజ్ చేసుకోవట్లేదు, ఫుల్ డేటాబేస్ లాగ్ బ్యాకప్ చూజ్ చేసుకోవట్లేదు. ఐఎమ్ చూసింగ్ జాయిన్ ఓన్లీ. ఎందుకు? నేను ఆల్రెడీ ఫుల్ బ్యాకప్ లాగ్ బ్యాకప్ తీసుకొని రిస్టోర్ చేస్తున్నా, జస్ట్ జాయిన్ చేయమని చెప్తున్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇవన్నీ చెక్ చేయట్లేదు, చూడండి చెకింగ్. ఎందుకు? ఆల్రెడీ బ్యాకప్ రిస్టోర్ అయిపోయింది. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్, డన్. ఓకే, సో ఫుల్ బ్యాకప్ రిస్టోర్ తప్పితే మిగిలినవన్నీ చేసింది. క్లోజ్ దిస్, గో టు హియర్, DB7, రిఫ్రెష్ దిస్. DB7 కాదు, DB8 కదా, AG5. రిఫ్రెష్ దిస్, go to availability databases, DB8. So this is 4 options. Fifth option ఏంటి? సారీ, థర్డ్ 3 options. Fourth option ఏంటి? సో DB9 తీసుకుందాం. Let me take DB9. Create database, backup database. Okay. సో రిఫ్రెష్ ఇట్. సేమ్ ఆల్వేస్ అని ఎలా కాన్ఫిగర్ చేయాలి? అవైలబిలిటీ గ్రూప్స్ లోకి వెళ్తున్నాం. ఎక్కడ? ప్రైమరీలోనా సెకండరీలోనా? ప్రైమరీ రెప్లికాలో. రైట్ క్లిక్, న్యూ గ్రూప్, క్లిక్ ఆన్ నెక్స్ట్, AG6, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో విచ్ డేటాబేస్? DB9. ఫుల్ బ్యాకప్ రిక్వైర్డ్ తీసుకున్నాం కదా, జస్ట్ a minute. DB8 తీసుకున్నాం, DB9 తీసుకోలేదు. ఫైన్. సో చెప్పండి ఎలా కాన్ఫిగర్ చేయాలి ఆల్వేస్ ఆన్? ఇప్పటికి 5 టైమ్స్ చేసాం. నెక్స్ట్ నేమ్ సార్, గ్రూప్ నేమ్ నేమ్, AG6. నెక్స్ట్ దిస్ వన్, DB9. నెక్స్ట్ నెక్స్ట్ 02 నో పెడుతున్నా. నెక్స్ట్. ఓకే, synchronous commit. Next. So choose skip initial data synchronization. Let's see what happens. Next, next, finish. సో ఇదేం చేసింది? క్రియేటింగ్ ఫుల్ బ్యాకప్ చేయలేదు, రిస్టోరింగ్ ఫుల్ బ్యాకప్ చేయలేదు. క్లోజ్ దిస్. నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. AG6 ఇంపార్టెంట్ సినారియో, బాగా చూడండి. సో ఇందులో ప్రైమరీ గ్రూప్ లో, ప్రైమరీ అవైలబిలిటీ గ్రూప్ లో మీకు డేటాబేస్ ఉంది. ఓకే, నౌ గో టు సెకండరీ కంప్యూటర్, గో టు ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్స్. సో AG1 లో డేటాబేస్లు ఉన్నాయా? లెట్స్ సి. ఉన్నాయి. AG2 లో ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే, ఉన్నాయి. AG5 లో ఉన్నాయా? ఉంది. AG6 లో డేటాబేస్ ఉందా? డేటాబేస్ ఏమైంది? డేటాబేస్ లేదు ఇక్కడ. ఎందుకు? మనం బ్యాకప్ రిస్టోర్ చేయలేదు. సో ఇనీషియల్ డేటా సింక్రనైజేషన్ చేయకుండా డైరెక్ట్ DBని అయితే యాడ్ చేసేసాం. అర్థమైందా? సో సింక్రనైజేషన్ లేనప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది. అవైలబిలిటీ గ్రూప్ లోకి జాయిన్ చేయాలి మనం. ఎప్పుడు చేస్తాం?
బ్యాకప్ రిస్టోర్ చేసిన తర్వాత జాయిన్ చేయాలి. సో బ్యాకప్ తీసుకున్నాం కదా మనము. సో లాగ్ బ్యాకప్ కూడా తీసుకుందాం. లెట్స్ సీ హౌ టు డూ ఇట్ లాటర్. సో ఇప్పుడు సేమ్ మెథడ్. సో ఎక్కడుంది మన డిఫాల్ట్ లొకేషన్ ఏంటి? సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్, ఇన్స్టాన్స్ నేమ్, ఎంఎస్ సిక్వెల్ బ్యాకప్. సో DB9 కాపీ చేసుకోండి. నెట్వర్క్ పాత్ ఎలా ఓపెన్ చేయాలి? // కంప్యూటర్ నేమ్ $. సో అందులో ఉన్న డిఫాల్ట్ లొకేషన్కి వెళ్ళండి. ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు రిస్టోర్ చేస్తాం. ఎలా రిస్టోర్ చేయాలి? సో గో టు డేటాబేసెస్, రిస్టోర్ ఏ డేటాబేస్, డివైస్, click here, add it, DB9, click OK. సో ఫుల్ బ్యాకప్ అండ్ లాగ్ బ్యాకప్ రెండు వచ్చి ఉండాలి కదా. ఓకే, DB8 ఉంది ఇందులో. లెట్ మీ క్యాన్సిల్ దిస్. సో అది వర్కౌట్ అవ్వదు. లెట్ మీ టేక్ అనదర్ వన్. సో బ్యాకప్ సరిగా తీసుకోలేదు మనము. ఐ వాంట్ టు టేక్ అనదర్ బ్యాకప్. Backup database DB9 _ full. Sorry, DB9 అనేది డేటాబేస్ నేమ్, ఫైల్ నేమ్ వచ్చేసి _full.bak. This is full backup. This is log backup. Done. So copy this, paste over here. Now go to here, restore database. సో ఎక్కడైనా ఏదైనా అర్థం అవ్వకపోతే అడగండి, మీరు సైలెంట్ గా ఉండొద్దు. యాడ్ దిస్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ ఫుల్ బ్యాకప్, DB9 డేటాబేస్ ది లాగ్ బ్యాకప్ రెండు వచ్చాయి. సో ఫైల్స్ లో రీలొకేట్ కొడుతున్నా, ఆప్షన్స్ లో విత్ నో రికవరీ పెడుతున్నా. విత్ నో రికవరీ బాగా గుర్తుపెట్టుకోండి. క్లిక్ ఆన్ ఓకే. సో రిస్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, డేటాబేస్ రిస్టోర్ అయింది కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి జాయిన్ టు అవైలబిలిటీ గ్రూప్ కొడతా. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఇది అవైలబిలిటీ గ్రూప్ లోకి జాయిన్ అయింది. ఇస్ ఇట్ క్లియర్? సో 4 ఆప్షన్స్ చెప్పాను మీకు. ఈ 4 ఆప్షన్స్ 99% 4 ఆప్షన్స్ అయితే వాడాం. సో రియల్ టైంలో ఏం వాడతామంటే, లెట్ మీ షో యూ. లార్జ్ డేటాబేస్లు ఉంటాయి కాబట్టి ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్, విజార్డ్, క్లిక్ ఆన్ నెక్స్ట్, పేజ్ 10, click on next. So we need a database here. Create database, DB10. Refresh it. So we have another database, DB10. Click on next. So replicas, add this replica, synchronous, next. So 90% రియల్ టైంలో జాయిన్ ఓన్లీ వాడతాం. ఎందుకంటే డేటాబేస్ సైజ్ ఎక్కువ ఉంటాయి కదా, మనం మాన్యువల్ గా బ్యాకప్ తీసి రీస్టోర్ చేసి మనం తర్వాత జాయిన్ ఓన్లీ పెడతాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సరే, నాకు ఒక డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు రియల్ టైంలో డేటా సైజు పెద్దగా ఉన్నప్పుడు మనము కంప్రెస్ కానీ స్ప్లిట్ కానీ చేసి చేస్తాం కదా సార్? 100% కంప్రెస్డ్ బ్యాకప్ వాడతాము, స్ప్లిట్ బ్యాకప్ రెండు వాడతాం. సో రియల్ టైంలో బ్యాకప్ తీసుకునేటప్పుడు మీకు ఒకటి చెప్పా, గుర్తు పెట్టుకోండి. గుర్తు లేకపోతే ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. సో రియల్ టైంలో బ్యాకప్ ఆపరేషన్ ఇంత సింపుల్ గా తీసుకోరు.
సో బ్యాకప్ ఎలా తీసుకుంటారు? బ్యాకప్ డేటాబేస్ నేమ్ 2 డిస్క్ ఇది ఉంది కదా, ఈ 2 డిస్క్ మల్టిపుల్ స్ప్లిట్ ఫైల్స్ తీసుకుంటారు. 2 డిస్క్ ఈక్వల్ టు కామా, సో ఫుల్ 1 అని పెట్టుకోండి ఇక్కడ ఫస్ట్ కాపీ అని. మళ్ళీ డిస్క్ ఈక్వల్ టు ఓకే, లెట్ మీ కాపీ దిస్. సో మల్టిపుల్ కాపీస్ ఉంటాయి ఇలా రియల్ టైంలో. 2 స్ప్లిట్ బ్యాకప్ గుర్తుందా? సో ఎవరు డైరెక్ట్ బ్యాకప్ తీసుకోరు, స్ప్లిట్ బ్యాకప్ తీసుకుంటారు. సో ఇంతవరకు ఫాలో అవుతారు కంపెనీల్లో. సో మీరు నా దగ్గర నేర్చుకున్న దానికి మీరు ఎక్స్ట్రా పాయింట్ ఏం గెయిన్ చేశారంటే, చాలా మంది ఇది వాడరు, కాకపోతే మెమరీ సఫిషియెంట్ గా ఉండాలి ఇది వాడేటప్పుడు. సో మీరు ఏం వాడచ్చు అంటే విత్ ఏం వాడచ్చు, ఆ కంప్రెషన్ అందరూ వాడతారు, కంప్రెషన్ ఫైన్. కంప్రెషన్ ఇంకా ఇంకేం వాడచ్చు? కంప్రెషన్ అంటే కంప్రెస్ అవుతుంది. చెక్ సమ్ వాడచ్చు. సో ఏదైనా ఇష్యూ ఉంటే అది చూపిస్తుంది, బ్యాకప్ లో ఇష్యూ ఉంటే, ఏదైనా కరప్ట్ అయింటే. ఇంకా మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ గుర్తుందా? సో బై డిఫాల్ట్ మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ ఎంత? 1 MB. యూ కెన్ మేక్ ఇట్ సో 1024 కదా, 2048. సో 2048 కూడా కాదు, ఇది బైట్స్ లో మెన్షన్ చేయాలనుకుంటా. జస్ట్ 2048 ఇంటూ 1 MB, 2 MB కదా, MB ఇంటూ కేబీలో మెన్షన్ చేయాలి 1024. సో ఇది మెన్షన్ చేయాలి మీరు. కామాస్ ఉండవు. సో మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ తర్వాత ఇంకేం వాడచ్చు? ఇవి వాడితే మామూలు దానికంటే ఫాస్ట్ గా అయిపోతుంది. బఫర్ కౌంట్ ఈక్వల్ టు, బై డిఫాల్ట్ బఫర్ కౌంట్ ఎంత? 17. 7 మేక్ ఇట్ 20, లేకపోతే మేక్ ఇట్ 14. సో వాళ్ళకి 1 అవర్ పడితే మీకు హాఫ్ అన్ అవర్ లోనే అయిపోతుంది. కమా విత్ రికవరీనా నో రికవరీనా, ఓకే బ్యాకప్ నో ప్రాబ్లం. స్టాట్స్ ఈక్వల్ టు 5. ఇది రియల్ టైం బ్యాకప్ తీసుకునే విధానం. సో జనరల్ గా పీపుల్ ఇంతవరకు తీసుకుంటారు. మీరు నేర్చుకున్న దానికి ఇవి యాడెడ్ అడ్వాంటేజ్. ఇవి వాడండి, రియల్ టైంలో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది బ్యాకప్. సో బ్యాకప్ ఎప్పుడు డైరెక్ట్ తీసుకోవద్దు. లార్జ్ ఫైల్స్ కి ఖచ్చితంగా స్ప్లిట్ బ్యాకప్ కి వెళ్ళండి. ఎన్ని ఫైల్స్ అంటే అప్ టు 64 వెళ్ళొచ్చు, మీ ఇష్టం. 10 to 12 ఫైల్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో తర్వాత కంప్రెషన్ వాడండి, చెక్ సమ్ వాడండి, మ్యాక్స్ ట్రాన్స్ఫర్ సైజ్ వాడండి, బఫర్ కౌంట్ వాడండి, స్టాట్స్. ఈ రెండు వాడేటప్పుడు మెమరీ సఫిషియెంట్ గా ఉండాలి, లేకపోతే సీక్వెల్ సర్వర్ క్రాష్ అవుతుంది. మెమరీ తక్కువ ఉంటే యూటిలైజ్ చేసుకోలేవు. బఫర్ కౌంట్ మెయిన్ మెమరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాకప్స్. ఫైన్. సో మన టాపిక్ ఏంటి? వీఆర్ డీవియేటింగ్ ఆల్వేస్ ఆన్. సో ఆల్వేస్ ఆన్ లో ఏ మెథడ్ వాడతారు? మీరు డెమోకి ఆటోమేటిక్ సైడ్ వాడండి నిర్మోహమాటంగా. జాయిన్ ఓన్లీ రియల్ టైమ్ లో ఎక్కువ వాడతారు. క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ లెట్స్ కమ్ టు, ఓకే అయిపోయింది ఇది, ఫైన్. సో రెప్లికాస్ గురించి మాట్లాడుకుందాం. సింక్రోనస్ మోడ్, అసింక్రోనస్ మోడ్ నేను చెప్పట్లేదు మీకు, కావాలంటే మిర్రరింగ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సేమ్ టు సేమ్ అదే ఉంటుంది. సింక్రోనస్ మోడ్ అంటే మీకు ఆర్కిటెక్చర్ చూపించే కదా. సో సెకండరీ రెప్లికాలో ఫస్ట్ కమిట్ అయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ప్రైమరీ రెప్లికాలో కమిట్ అవుతుంది. అసింక్రోనస్ అంటే ఏంటి? ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ అక్నాలెడ్జ్మెంట్, కీప్ ఆన్ కమిటింగ్ ఆన్ ప్రైమరీ రెప్లికా. నౌ లెట్స్ కమ్ టు రీడబుల్ సెకండరీ. రీడబుల్ సెకండరీ నో పెడుతున్నా నేను. Let me take automatic seeding, finish. రీడబుల్ సెకండరీ నో పెడితే ఏమవుతుంది? క్లోజ్ దిస్, గో టు AG10, రిఫ్రెష్ ఇట్, ఓపెన్
availability databases. So this is DB10. Where is DB10? DB10 open అవుతుంది. Very good. So ఇక్కడ availability groups లో availability database ఉంది. Refresh it. Go to secondary replica. Refresh the database list. Go to DB10. What is the error? What is the error? DB10 is not accessible, sir. DB10 is not accessible. ఎందుకంటే readable secondary no పెట్టాం మనం. ఓకే, సో అదే అవైలబిలిటీ గ్రూప్ లోకి వెళ్ళి AG10 రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్, రీడబుల్ చూడండి, ఆప్షన్స్ చూడండి. రీడబుల్ సెకండరీ నో పెట్టాం కదా, ఎస్ పెడితే ఏమవుతుంది చూడండి. క్లిక్ ఆన్ ఓకే. Go to here, refresh it, go to DB10, secondary replica, open this. Yes, now you can open it. Is it fine? So readable secondary అనేది మీరు ఎనేబుల్ చేస్తేనే సెకండరీ రెప్లికాలో ఆ డేటాబేస్ ని రీడ్ చేయగలుగుతారు. ఎనీ డౌట్స్ హియర్? No, sir. Okay, so synchronous commit to failover, automatic failover, manual failover. Tomorrow we will see it. Connections in primary role, all connections. Allow read and write connections, fine. Session timeout, everything is good. So let me stop from here.